నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కేసులో రెండో అనుబంధ అభియోగ పత్రం దాఖలు. చెవిరెడ్డి సహా 4 నిందితుల ప్రమేయంపై సిట్ ఛార్జ్ షీట్. యూరియా వాడకం తగ్గించే అన్నదాతలకు ప్రోత్సాహకాలు. ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుకు ఇస్తామని సీఎం ప్రకటన. అతివల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధించలేం. మహిళాభివృద్ధికి కృషి చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపు. డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న నియామక పత్రాలు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందజేత. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. వక్ఫ్ ఆస్తులపై కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలపై స్టే విధింపు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునః ప్రారంభం. రేపటి నుంచి ఇరు దేశాల మధ్య ఢిల్లీ వేదికగా మంతనాలు. వైసీపీ హయాం నాటి వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్ ప్రమేయం పాత్రపై దర్యాప్తులో వెల్లడైన అంశాల్ని తాజా అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మద్యం కేసులో ప్రాథమిక అభియోగ పత్రం సహా 3 ఛార్జిషీట్లను సిట్ అధికారులు దాఖలు చేశారు. మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కర్మ కర్త క్రియగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ముడుపుల సొమ్ము తరలింపు, కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు, బాలాజీ, నవీన్ కృష్ణలు వారికి సహకరించినట్లు సిట్ గుర్తించింది. దీనికోసం తుడా వాహనాలు వినియోగించినట్లు తేల్చింది. ఈ సమాచారంతో పాటు ఆ నిధులు ఎవరెవరికి చేర్చారో కూడా ఈ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంప్లు, డివైస్ యాక్టివిటీ, టోల్ ప్లాజాల దగ్గర వాహనాల కదలికల సమాచారం, ఫోరెన్సిక్ నివేదికల్ని ఈ అభియోగ పత్రంతో పాటు కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. వైసీపీ నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, రెండో అనుబంధ అభియోగ పత్రంలో సిట్ ఏ అంశాల గురించి ప్రస్తావించింది? ఉమామహేశ్వరి, ఈ రోజు రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని సిట్ అధికారులు దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం, అదే విధంగా అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణల సంబంధించిన వివరాలను కూడా ఈ రోజు దాఖలు చేసినటువంటి అభియోగ పత్రంలో పూర్తిగా పేర్కొన్నట్లు మనకి తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లో ముడుపులకు సంబంధించిన నగదుని కొందరు ప్రజాప్రతినిధులకు ఇచ్చేందుకు ఆయన ఒక చోట నుంచి ఇంకో చోటుకి రవాణా చేయటం, అదే విధంగా కొన్ని చోట్ల డంపింగ్ పాయింట్లుగా పెట్టుకొని అక్కడి నుంచి ఎవరెవరికి ఇవ్వాలి అని ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుసంధానంగా ఆయన పనిచేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నగదు ఓటర్లకు పంచేందుకు వాళ్ళు వినియోగించారనేటువంటిది సిట్ గుర్తించింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సెల్ ఫోన్ టవర్ డంపింగ్ సంబంధించి డేటా, మరోవైపు ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించేటప్పుడు టోల్ గేట్ల వద్ద సేకరించినటువంటి వీడియో ఫుటేజీ, దాంతో పాటు కార్లు, వీళ్ళకి సంబంధించిన కార్లని కూడా వినియోగించారు. అప్పుడు తుడా చైర్మన్ గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి సంబంధించిన కార్ని కూడా అందులో వినియోగించారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇందులో మోహిత్ రెడ్డి కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నగదుని తరలించటము, డంపింగ్ చేయటమే కాకుండా దీన్ని వైట్ లోకి మార్చేందుకు కొన్ని
బినామీ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ కంపెనీల ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేరేందుకు చాలా కీలకంగా ఈయన పనిచేశాడని తెలుస్తుంది. ఇటీవల కొన్ని కంపెనీల్లో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో తనిఖీలు చేసిన క్రమంలో చాలా విషయాలు సిట్ అధికారులు గుర్తించారు. కొన్ని కంపెనీలు కేవలం ఈ ముడుపుల నగదును వైట్ గా మార్చుకునేందుకు మాత్రం ఏర్పాటు చేశారని తెలిసింది. కొన్ని అనుమానాస్పద లావాదేవీలను కూడా గుర్తించి వాటి అనాలిసిస్ చేశారు. ఇటీవల అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నింటినీ ఈ రోజు దాఖలు చేసినటువంటి దీంట్లో అభియోగ పత్రంలో పొందుపరిచారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటేష్ నాయుడు, అదే విధంగా బాలాజీ కుమార్ యాదవ్లు వీళ్ళంతా పనిచేశారని, ఈ నగదుని వైట్ గా మార్చడంలో, అదే విధంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించడంలో వాళ్ళు పనిచేశారని గుర్తించారు. ఇది ముడుపుల నగదు అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ప్రక్రియకు పాల్గొన్నారనేటువంటిది తెలుస్తోంది. మొత్తం 3,500 కోట్లు సుమారు ఈ మద్యం నగదు ఇప్పటి వరకు ముడుపులు నగదు ఉంది అని ప్రాథమికంగా ఇటు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఆ నగదు ఎలాగ చేరింది, అందులో ఎంత నగదుని వీళ్ళు ఈ ఎన్నికల్లో వినియోగించేందుకు ప్రయత్నించారు, ఎక్కడెక్కడ డంపింగ్ పాయింట్లుగా పెట్టుకున్నారు అనే విషయాలన్నింటినీ సిట్ అధికారులు కొంతమేర ఇప్పుడు దీంట్లో ఈ అభియోగ పత్రంలో నమోదుతో పాటు దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. నిందితుల్ని అరెస్ట్ చేసి 90 రోజులు గడుస్తున్న క్రమంలోనే ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. లేదంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో చేశారు. ఇంకా కేసుని ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇటీవల మనం చూసాము, జగన్ సోదరుడు అయినటువంటి వాళ్ళ అనిల్ రెడ్డి దగ్గర కూడా ఆ సంబంధించిన కంపెనీలు, అదే విధంగా అనిల్ రెడ్డి పిఏగా పనిచేస్తున్నటువంటి దేవరాజుని కూడా విచారించింది సిట్. దాంట్లో కొన్ని విషయాలను రాబట్టింది. ఆ ప్రకారంగా ఇంకా దర్యాప్తు అయితే మరోవైపు కొనసాగుతూనే ఉంది. ఈ రోజు దాఖలు చేసినటువంటి విషయంలో కీలక అంశాలైతే ప్రస్తావించినట్టు మనకి తెలుస్తుంది. ఉమామహేశ్వరి, ధన్యవాదాలు జయప్రకాష్. యూరియా అతిగా వాడటం అత్యంత ప్రమాదకరమని, క్యాన్సర్కు దారితీస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. పంజాబ్ కేస్ స్టడీ ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవసాయ రంగంపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. యూరియా వాడకంపై రైతులను చైతన్యవంతులను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని కలెక్టర్ల సదస్సు వేదికగా సీఎం ప్రకటించారు. యూరియాను తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలను నేరుగా రైతుకు అందిస్తామని తెలిపారు. రైతులు నష్టపోకూడదని, ప్రజారోగ్యం బాగుండాలనేదే ధ్యేయమన్నారు. ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్ లో ఈ రోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఈజ్ క్యారింగ్ టు ఢిల్లీ. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. P4 మరో గేమ్ చేంజర్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. P4 కోసం ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదని, వాలంటరీగా అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలని, వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఉండే మీ అందరినీ డిపార్ట్మెంట్లో ఉండే అందరినీ కోరుతున్నాం, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉండే కంపల్సరీగా మీరు విజిట్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ బ్లాంకెట్స్, మస్కిటోల్ని కంట్రోల్ చేయడానికి నెట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా
ఏదైనా అవసరమైతే స్టూడెంట్స్ సప్లిమెంటేషన్ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మనం పెట్టడానికి అవకాశం ఉంది. అవి కూడా వర్కౌట్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏమన్నా ఇవన్నీ తీసుకొని ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఒకవేళ కానీ ఇప్పటికే కొద్దిగా ఆల్ కలెక్టర్స్ మీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ రెనోవేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఎస్టిమేట్ చేసి యూ స్టార్ట్ ది వర్క్, విల్ గివ్ ఫండ్స్. ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేసి కంప్లీట్ చేయాలి. ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, ఆల్ లీడర్స్ హ్యాస్ టు విజిట్ వెల్ఫేర్ హాస్టల్స్. అక్కడ భోజనం చేయడం, వాళ్ళతో కలిసి ఉండడం, ఒక నైట్ హాల్ట్ ఉండడం, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ లుక్ ఇవ్వాలి. దే ఆర్ ది రియల్ ఫ్యూచర్ సిటిజన్స్, ఫ్యూచర్ హోప్. అలాంటి పిల్లల్ని మనం ఎంత మోటివేట్ చేయగలిగితే అంత ఇంపాక్ట్ వస్తుంది. దీనికి డబ్బులు విషయంలో మాత్రం నేను ఇప్పుడే ఫైనాన్స్ సెక్రటరీ కూడా మాట్లాడాను. విల్ గివ్ మనీ, యు గో అహెడ్. ఆల్ హాస్టల్స్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఏ రాష్ట్రానికి లేనటువంటి అడ్వాంటేజ్ డాక్రా సంఘాలు మనకుంది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. 30 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ఏదైతే ఒక ఎంపవర్మెంట్ కోసం డాక్రా, ఇప్పుడు సేమ్ స్పిరిట్ P4. ఇట్ విల్ బి అనదర్ గేమ్ చేంజర్ ఫర్ ఫ్యూచర్. ఇది వాలంటరీగా రావాలి తప్ప ఫోర్స్ చేస్తే సస్టైన్ కాదు. అందుకే వాలంటరీగానే పెడుతున్నాం. చాలామంది ఆస్తులు మొత్తం పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. బిల్ గేట్స్ అయితే 99% ఈజ్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. వేదాంత 75% ఇస్తున్నారు. ఇంటెన్షన్ మంచిదైనప్పుడు ఫండ్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. డ్వాక్రా సంఘాల టర్నోవర్ 10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నట్లు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీనిధి రుణాల వివరాల కోసం ఏఐ బేస్డ్ సూపర్ యాప్ను తీసుకొచ్చిన ఐఏఎస్ కరుణపై సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. లిఖిత రూపంతో పాటు వాయిస్లోనూ మన డబ్బులు మన లెక్కలు పేరిట డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. On a pilot basis, a super app, where this super app is downloaded into a woman's phone, and she will be not only able to see her latest accounts, but she will also be able to hear it, because how much ever you talk about financial literacy, they depend upon banks and the village bookkeepers to keep them informed. So that last voice message, and then, sir, this is downloaded into every woman's phone, sir. 20,790 రూపాయలు. అప్పు వివరములు. శ్రీనిధి పొందిన అప్పు 50,000 రూపాయలు. అప్పు తీసుకున్న తేదీ జూలై 30, 2024. మొత్తం వాయిదాలు 24. చెల్లించిన డబ్బు 20,566 రూపాయలు. చెల్లించిన వాయిదాలు 11. చెల్లించాల్సిన డబ్బు అప్పు నిల్వ 29,434 రూపాయలు. చెల్లించాల్సిన వాయిదాలు 13. Sir, we not only written statements, sir, but also written, itla vintun, sir. So she can actually press the button and ask, sir, naaki problem undi ante that gets registered as a grievance, sir. కరుణా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్స్ట్రాడినరీ వర్క్ షీ ఈజ్ డూయింగ్. ఏ వర్క్ అప్ చెప్పినా విత్ డెడికేషన్. ఇదే మరి ఇన్నోవేటివ్ ఐడియాస్ పెట్టి పెన్షన్ కూడా 91% పబ్లిక్ అప్రూవల్ రేట్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. చాలా బాగా చేస్తూ ఉంది. ఇక్కడ హ్యూజ్ ఫోర్స్. డాక్రా సంఘాలు చాలా దగ్గరుండే సంఘాలు, నేను క్రియేట్ చేసినటువంటి సంఘాలు ఇవి. ఎన్నో కార్యక్రమాలని డీఫంక్ట్ చేయగలిగారు, కానీ ఈ ఒక్క కార్యక్రమాన్ని ఎవ్వరు ఏం చేయలేకపోయారు. సస్టైన్ కావడం కాకుండా పవర్ఫుల్గా కంట్రీలో నెంబర్ 1 డాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వారు ఇప్పుడు వినూత్నంగా తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది 1 లక్ష కోట్లు 10 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. ఇక్కడ ఒక 90 లక్షలు, అక్కడ ఒక 30 లక్షలు ఉన్నారు. మొత్తం కలిసి 1,20,00,000 మంది ఉండే పెద్ద సైన్యం. మామూలుగా డబ్బులు లేకపోతే పవర్ఫుల్గా ఉండదు. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేట్ చేయాలంటే
60,000 కోట్లు ఉంది. 50,000 కోట్ల కెపాసిటీ ఉందా మనకు, బారోయింగ్ కానీ స్పెండింగ్ కానీ? Sir, every year 40,000 crores we are borrowing, sir. మన సొంత సేవింగ్స్ ఉన్నాయి సార్. రూపాయి పొదుపు చేశాం. మీకు అందరూ ఐడియా కూడా ఉండదు. ₹1 వాళ్ళు సేవ్ చేస్తే నేను రూపాయి ఇచ్చేవాడిని. 20,000 SKUలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయగలిగితే అన్ని డిపార్ట్మెంట్లకి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ అసెట్. మంచి బ్యాండ్విత్ ఇది. ఇక్కడి నుంచి వాడుకుంటే P4 కూడా ఇది మేజర్ సోర్స్ అవుతుంది. 1,20,00,000 కుటుంబాలని మీరు ఎంఫోర్ చేయగలిగితే అందరూ కూడా వీళ్ళు పేదవాళ్ళే ఉన్నారు దీంట్లో. వండర్ఫుల్ కాన్సెప్ట్, బాగా చేస్తున్నామా, కీప్ ఇట్ అప్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. కాన్సెప్ట్స్ ఆర్ ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ వర్క్. మహిళలు ఎంతగా సాధికారత సాధిస్తే దేశం అంత వేగంగా వికసిత భారత్ లక్ష్యం వైపు దూసుకెళ్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటించారు. తిరుపతిలో 2వ రోజు కొనసాగిన మహిళా సాధికార జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. 2 రోజుల పాటు సదస్సు జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సుకు హాజరైన మహిళా ప్రజా ప్రతినిధులందరూ వారి వారి క్షేత్రాల్లో మహిళా సాధికారత కోసం పట్టుదలతో కృషి చేయాలని ఓం బిర్లా పిలుపునిచ్చారు. సమాజంలో చిట్టచివరన ఉండే మహిళా జీవితంలోనూ సామాజిక ఆర్థికపరమైన మార్పు తీసుకురావడమే మన లక్ష్యం కావాలన్నారు. महिलाओं के नेतृत्व के बिना हम विकसित भारत के सपनों को पूरा नहीं कर सकते। महिला प्रतिनिधियों ने इस संकल्प के साथ, इस विचार के साथ कि हम देश के अंदर अपनी महिलाओं को सशक्तिकरण करेंगे, उनको विधायी संस्थाओं में भागीदारी निभाएंगे, महिला शिक्षा, स्वास्थ्य, सुरक्षा, सम्मान, आत्मनिर्भर के लिए स्वयं को समर्पित करते हुए समाज की अंतिम महिला के जीवन परिवर्तन का काम करेंगे। निश्चित रूप से ये संकल्प, ये प्रतिबद्धता, ये एकजुटता इस देश और राष्ट्र को नए विकास की ओर ले जाएगी। मेरा आपसे आग्रह है कि हम राज्य की सभी समितियां अपने अपने राज्य के अंदर महिला शिक्षा के 100% संकल्प के साथ कार्य योजना बनाएं। हम सामाजिक एजेंडा पे भी काम करेंगे, हम आर्थिक एजेंडे पे भी काम करेंगे। आज मुझे खुशी है, कई महिला स्वयं सहायता समूह ने आत्मनिर्भर भारत का मॉडल बनाया है। कई महिला सहायता समूह ने स्वदेशी के आधार पर अपनी बनाई वस्तुएं, अपने बनाए हुए खाने के सामान, अपनी बनाए हुए प्रोडक्ट को देश नहीं दुनिया के अंदर अपना नया मार्केट ढूंढने का काम किया। जितनी महिलाएं आर्थिक अस्वावलंबन होगी, सामाजिक स्तर बढ़ेगा, उतना ही विकसित भारत के कदम हमारे बढ़ते जाएंगे। మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను మంత్రి లోకేష్ విడుదల చేశారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది ఎంపిక జాబితాను పొందుపరిచారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు వివరించారు. 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్టులో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో 15,941 క్యాండిడేట్స్, దాంట్లో 7,955 మహిళలు ఉన్నారు, 7,986 పురుషులు ఉన్నారు. అంటే లేడీస్ 49.9%, మెన్ వచ్చి 50.1%. అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ 50-50 రావటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా 19న ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే మరి ఉప ముఖ్యమంత్రి, మా మంత్రి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్, వీళ్ళకి ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా
ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు. ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. ఏదైతే 406 ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైసీపీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి రావాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సూచించారు. వినుకొండలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు. నెల జీతాలు తీసుకుంటున్నారు, కానీ కనీసం ప్రజల సమస్య ఒక్కడి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే. రోజు అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారు. ప్రజల మీద వాళ్ళకి ఏదైనా గౌరవం ఉంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడాలా. ఎరువులు అని గోల్ చేస్తున్నారు. ఎరువులు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. దేనికి కుట్రలు కుతంత్రాలు? మీ దుర్మార్గాలు దోపిడీలు ప్రజలకు అర్థమైనాయి కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అంటే కనీసం ఇప్పటికైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత చేయండి. ఒక చీఫ్ విప్గా అసెంబ్లీకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మీరు మాట్లాడడానికి కావాల్సిన సమయం కూడా ఇస్తాం. విజయవాడ ప్రజలకు తాగునీరు అందించేందుకు రామలింగేశ్వర నగర్లో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమృత్ 2.0లో భాగంగా సుమారు 74,63,00,000 రూపాయల అంచనా వ్యయంతో ప్లాంట్ను నిర్మిస్తున్నారు. 2026 జూలై కల్లా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఇక్కడికి నీటిని పంపింగ్ చేసి ఈ ప్రాంతం నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల సుమారు 2 లక్షల మందికి తాగునీరు అందించాలనే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే 5.5 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. హెడ్ వాటర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి వాటర్ ఈ ప్రాంతానికి పంపింగ్ చేసి ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు చుట్టుపక్కల ఒక కాలనీలో ఉండే ప్రజలందరికీ కూడా తాగునీరు అనేది ఇస్తారు. ప్రధానంగా ఇక్కడ రామలింగేశ్వర నగరు, పడమటలంక, పడమట, దీంతోపాటు రాణిగారి తోట, తర్వాత ప్రధానంగా భూపేష్ గుప్తా నగర్, తారకరామ నగర్, రాణిగారి తోట, భ్రమరాంబపురం ఈ ప్రాంతాల్లో నూతన పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కూడా రాణిగారి తోట దగ్గర, కనకదుర్గ నగర్ ఈ 2 ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి సుమారు 74.63 కోట్ల రూపాయలు దీని అంచనా విలువతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. పనులు అయితే కొంత నత్తనడకన సాగుతున్నప్పటికీ పనులు అయితే ప్రారంభం అవడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో చేపడుతున్నారు, ఈ పనులు కానీ పూర్తయినట్లుగా అయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన కృష్ణానది నీటిని తాగునీరుగా అందించేందుకు అవకాశం లభిస్తుంది. దీనిపైన స్థానికులు ఏమంటారో వారి మాటలోనే తెలుసుకుందాం. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలకి దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపుగా 75 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టు సంవత్సర కాలంగా ప్రారంభమైంది. అయితే పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా ప్రజలకి నీటిని అందించే దాంట్లో ఇంకా పనులు వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే వేసవికాలం లోపలే ఈ నీటిని అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పేసి కోరుతాం. కృష్ణలంక పరిసర ప్రాంతాలు, రామలింగేశ్వర నగరు, కళానగరు, అట్లాగే రాణిగారి తోట ఇక్కడ అనేకమైన వేల కుటుంబాలు బ్రతుకుతున్నారు. నీళ్లు వస్తున్నాయి కానీ ఉపయోగం లేదు. గతంలో కూడా చెప్పాము మేము, మట్టి ఏది దాంట్లో నుంచి మట్టి ఒక రకమైన రజనం అలాంటి నీళ్ళు వస్తున్నాయి. గంటకు నీళ్లు వదిలిన తర్వాత ఒక గంట సేపు తాగటానికి పనిచేయు. ఇవి మాకు తాగటానికి ఉపయోగపడదు. దయచేసి ఈ డయేరియా ప్రబలకుండా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తొందరగా అందించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మహానగరంలో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నీటి కొరత 1-2 గంటల వరకే వాటర్ వస్తున్నాయి, మున్సిపల్ వాటర్. మిగతా అన్నీ కూడా ఈరోజు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. అందుకని ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వం
తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక వ్యాధులు ప్రబలి చాలా మంది ఈరోజు చనిపోయిన దాఖలాలు కూడా విజయవాడలో ఉన్నాయి. శుద్ధి వాటర్ ఇవ్వాలి. ఆ రకంగా ఈ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మున్సిపల్ అధికారుల మీద అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని పూర్తి చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. సుంకాల ఉద్రిక్తతల మధ్య భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ వేదికగా రేపటి నుంచి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అగ్రరాజ్యం విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికాతో రేపు 6వ విడత చర్చలు జరగనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ప్రతినిధి బ్రెండర్ లించ్ ఈ చర్చల్లో పాల్గొంటారని తెలిపింది. ఆగస్టులో 6వ విడత చర్చలు జరగాల్సి ఉండగా సుంకాలను అమెరికా 50% పెంచడంతో సంప్రదింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.